నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి రైతులకు సాగునీటి విడుదల ప్రారంభమైంది. ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ఎస్కేప్ లాకుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పరిధిలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల వైరాకు చేరడంతో 25,000 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే సూచించారు. पुष्पमालिकाय सर्वयामि इंद्राज देवताय नमः धूपमाग्रविदा दीपं संदर्शयामि वनस्पतिर्पवर्धविरणाना गुप्ता तस्मात् शिवमे अधः शान्तिं प्रीतिं यावाचपादस्य ముందుగా వైరా ప్రాజెక్టు సంబంధించి రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మరి తాగునీరు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పట్టణ ప్రజలకు కూడా ఇంకోసారి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ, భగవంతుడు గొప్పోడు, ప్రజల కష్టాన్ని ఇబ్బందులు చూసి పనిచేసే వాళ్ళని హైదరాబాద్ ఎర్రగడ్డలో హోండా బిగ్ పింగ్ ప్రీమియర్ మోటార్ సైకిళ్ల నూతన షోరూమ్ తో పాటు అత్యాధునిక సర్వీస్ వర్క్షాప్ ప్రారంభమైంది. వినియోగదారులకు టెస్ట్ రైడ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రతినిధులు టికేంద్ర ప్రతాప్ సింగ్, హరీష్ హవాజీ షోరూమ్ ను ప్రారంభించారు. చూడాలి అంటారు. Congratulations and welcome to the inauguration of Big Wing Erragadda. So this is Fortune Honda's 4th Big Wing inauguration. We inaugurated Attapur last year in 2025. So with this, we started with the Banjara Hills top line, which is one of the 8 in India, which is the only top line dealership in Telangana and Andhra. And we started with an expansion with RP Road and Attapur, and today it's a very special day for us because కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. కొత్తగూడెంలో జరిగిన సభలో సింగరేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు సింగరేణి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆయన సింగరేణి అభివృద్ధి, కొత్త బొగ్గు గనుల కేటాయింపుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రామచంద్రరావుకి, అదేవిధంగా మరి అక్క పాలమూరు ముద్దుబిడ్డ మరి మనకి ఎంపీ గారైనటువంటి కొమరయ్య గారికి, అదేవిధంగా అంజిరెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి గారికి, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకి,
ఈ యొక్క సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని సికేఎం కళాశాలలో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం విద్యను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. करने के लिए अनुमति दो। जय जवान। వాళ్ళకి మినిమం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా శాలరీ వచ్చేటువంటి మరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ఈ యొక్క ఆలోచన తీసుకొని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని కొమరం భీం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ సునీత కొమ్మలు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు ఆమె తెలిపారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. వార్డు మెంబర్ మటన్ కుమార్ గారు, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వామి సారు చెప్పిన పేర్లందరూ కూడా ఇది లేదు, దయచేసి చెప్పాలి. ఒక మాట ఏంటిదంటే అందరూ కూడా ఆ రోజులలో ఏ హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు మేము చేయడానికి ఉన్నాం. హామీ ఇవ్వడమే కాదు, హామీకి నెరవేర్చడానికే ఉన్నాము. వార్డు మెంబర్ కావచ్చు, మరి సీసీ రోడ్డు వేస్తున్నటువంటి మన గూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, కొమ్మాలన్న సునీత కొమ్మాలన్న గారికి, ఆదివాసీ ఉద్యోగుల పక్కన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్నకు మేము రుణపడి ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకు అంటే 2002 నుండి ఏర్పడినటువంటి ఈ కొమరం భీం కాలనీలో ఇంతవరకు గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ ఎవరు పట్టించుకునేంతలా లేవు. రావడం, ఓట్ల వరకు అడగడం, వెళ్ళిపోవడమే తప్ప మరి ఈ కాలనీలో ఒక కరెంటు లేదు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు అనే సమస్యలు ఎన్నోసార్లు గత నాయకులకు విన్నవించుకున్నా కూడా చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు చేయకపోవడం దౌర్భాగ్యం. 100% తీసుకుంటా అన్నారు, నిన్న ట్రాన్స్ఫారం పెట్టారు. ఇప్పుడు సీసీ రోడ్లు మొత్తం మరి మన కాలనీలో ఏర్పాటు చేసుకో అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణా జిల్లా కోడూరులో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. కోడూరు మెరక గౌడపాలెం రోడ్లో ఎస్ఐ చాణిక్య ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మైనార్లకు వాహనాలు ఇవ్వొద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ ప్రజలకు సూచించారు. మీరే కదా
అమౌంట్ పెట్టేసుకోండి. నువ్వు లైసెన్స్ లేకుండా తిరుగుతున్నావు ఏదమ్మా లైసెన్స్ మార్నింగ్ వస్తారా వీడియో తీసారండి. వచ్చా కదా పనులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల తహసీల్దార్కు లింగంపట్టి గ్రామానికి చెందిన జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. రాజనగరం సత్రం భూమిపై జరిగిన అక్రమాలను తొలగించి సర్వే నిర్వహించాలని కోరారు. అలాగే గ్రామ ప్రజలకు ఉపయోగపడే రుద్రభూమిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ అధ్యక్షుడు పెంటకోట మోహన్ తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి ఈ సమావేశం నాదెండ్ల మనోహర్ గారు మన కైకలూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశం పెట్టి కార్యకర్తల బాగోగులు అదేవిధంగా పార్టీ పరిస్థితిని అభివృద్ధిని ఎలా ఉంది అని చెప్పని మాటామంతి కార్యక్రమం వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళతో పార్టీ స్థితిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా మా కైకలూరు నియోజకవర్గంలో పెట్టినందుకు మరీ ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారికి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జూలై 15వ తారీఖున కైకలూరు నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం మీటింగ్ పెడదామని పార్టీ నిర్ణయించడం, దానికి ముఖ్య అతిథి కింద గౌరవ మంత్రివర్యులు పౌరశాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని కైకలూరు నియోజకవర్గ జన సైనికులతోటి నాయకులతోటి వీర మహిళలతోటి అందరితోటి కూడా ఏలూరు జిల్లా కైకలూరులో ఈ నెల 15న జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి మహిళలు విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జూలై 15వ తారీఖున కైకలూరు నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం మీటింగ్ పెడదామని పార్టీ నిర్ణయించడం, దానికి ముఖ్య అతిథి కింద గౌరవ మంత్రివర్యులు పౌరశాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని కైకలూరు నియోజకవర్గ జన సైనికులతోటి నాయకులతోటి నిన్నటి నుంచి ఈ సమావేశం నాదెండ్ల మనోహర్ గారు మన కైకలూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశం పెట్టి కార్యకర్తల బాగోగులు అదేవిధంగా పార్టీ పరిస్థితిని అభివృద్ధిని ఎలా ఉంది అని చెప్పని మాటామంతి కార్యక్రమం వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళతో పార్టీ స్థితిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా మా కైకలూరు నియోజకవర్గంలో పెట్టినందుకు మరీ ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారికి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా మన కైకలూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో కూడా చాలా
మొదటి స్థానంలో ఉంటుందని ఎప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర నిర్వహించారు. PKOC 2 గేట్ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తాడిచల్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణి కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అలాగే PKOC 2 డీప్ సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి దక్కేలా కృషి చేస్తానని హామీ ఇస్తూ సింగరేణి పరిరక్షణకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు ఇంతకుముందు మాధవ్ నాయక్ గారు చెప్పినట్టు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి ఏదైతే బొగ్గు తీస్తామో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, రైతులకు సాగునీరు, ఎరువులు, రుణాల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జిల్లాకు సాగునీరు ఎంత మేర అందించాలో ప్రభుత్వం స్పష్టం వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి పెట్టిన కదా అన్ని గ్రూపులు ఊళ్ళే అటువంటి దాఖలాలు లేవు. 31 నెలలు పూర్తయితా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి అడావుడిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వచ్చి మరి ప్రారంభించినట్టుగా బోర్డులు పెట్టుకున్నారు తప్ప వచ్చి స్విచ్ ఆఫ్ చేసి నీళ్లు చల్లుకున్నారు. కానీ 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. చూపెట్టగలుగుతారా? ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి ఈ 3 మంత్రుల్లో 3 ముక్కలాటలో అధికారులు బలైతా ఉన్నారు. అట్లాగే ప్రజానికానికి జరిగిన లాభం ఏంటో చెప్పాలని చెప్పేసి 3 మంత్రులతోని భద్రాద్రి జిల్లాకు జరిగిన లాభం ఏంటో చెప్పాలి. ఎన్ని నిధులు ఇప్పటివరకు 31 నెలల్లో ఇచ్చిరో మరి ప్రజల ముందు, మీడియా ముందు ఒప్పుకోవాలి అని చెప్పేసి మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలను బీసీ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఈశ్వరమ్మ యాదవ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ గురే నరసింహకుర్మ. నిన్న కాంగ్రెస్ విభజన విభాగం అధ్యక్షులు శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. తన అమ్మ వయసు కాదు, అమ్మమ్మ వయసు ఉన్నటువంటి ఆ ఈశ్వరమ్మ యాదవ్ను అంత దురుసుగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన పైన బీసీలను ఇంత చులకనగా మాట్లాడినటువంటి శివచరణ్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ గారికి ప్రత్యక్షంగా కలిసి క్షమాపణ చెప్పాలి. లేనట్లయితే బీసీలమంతా ఏకమై ఆ అమ్మగారికి వెళ్ళి క్షమాపణ చెప్పనట్లయితే
బీసీలమంతా ఏకమై ఈరోజు జరిగిన సంఘటన కంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా బీసీ సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఒక మహిళలకు గౌరవం ఇయ్యని ఈ పార్టీని మహిళలకు గౌరవం ఇయ్యని ఇలాంటి యువ నాయకుల్ని సభ్య సమాజం గమనిస్తుంది. రాబో రోజులలో తప్పకుండా మీ పార్టీకి ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇప్పటికైనా మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్పండి మీ యువతకు, మీ నాయకులకు అని హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం, క్షమాపణ చెప్పనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని. జై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లాలోని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయాన్ని అఖిల భారతీయ సంఘటన కార్యదర్శి అతుల్ రామచంద్ర జోగ్ సందర్శించారు. గిరిజన విద్యార్థుల్లో మమేకమైన ఆయన వారిలోని ప్రతిభను అందిస్తూ ఉన్నత లక్ష్యంతో విద్యాభ్యాసం చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఒక రాజు కొలువులో ఒక బొమ్మలు పట్టుకుని ఒక అతను వచ్చాడు ఆ రాజ్యాన్ని. तो वो खिलौना बेचने वाला जो आया टॉय बेचने वाला, उसने राजा को बताया मेरे पास बहुत एक अच्छा टॉय है, खिलौना है. राजा ने पूछा क्या है? तो उसके बड़ा सुंदर डॉल था. तो उसने 3 डॉल राजा के सामने रखे. ఏమున్నాయి నీ దగ్గర అని అడిగితే బొమ్మలు ఉన్నాయంటే 3 బొమ్మలు రాజుగారి ముందు ఉంచారు. ఆ బొమ్మల ముందు तो राजा बोला 3 क्यों चाहिए? एक ही चाहिए डॉल, अच्छी है तो. నాకు అన్నేందుకు ఎందుకు ఒకటి చాలు కదా, అందంగా ఉంటాయి బాగుంటాయి అన్నారు రాజు. ఇంకోటేమో ఇటు రాలేదు, చెవులోంచి నోట్లోంచి రాలేదు, ఆ వైర్ లోపలికి వెళ్ళిపోయింది. మూడో బొమ్మ ఫస్ట్ బొమ్మకేమో ఇటు చెవులోంచి పెడితే ఇటు చెవులోంచి వచ్చింది, రెండో బొమ్మకేమో చెవులోంచి పెడితే నోట్లోంచి వచ్చింది, ఇంకో బొమ్మకేమో చెవులోంచి పెడితే నోట్లోంచి రాలేదు, చెవులోంచి రాలేదు, లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇట్లా 3 తేడాలు ఉన్నాయని చెప్పారు. समझ में है? आप बताओ कौन सा 10 रुपए 100 रुपीस बताओ. ఇప్పుడు చెప్పండి ఆ 3 బొమ్మలు చెప్పారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వ విఐపి ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తుండండి V5 న్యూస్.